హాయ్ అండి. ఇంట్లోనే పానీపూరి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్‌గా చూపెడుతున్నాను చూసేయండి. ముందుగా పులుపుకు తగ్గంత చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి గుప్పెడంత పుదీనా ఆకులను నీట్‌గా వాష్ చేసి వేసుకొని నానబెట్టుకున్న చింతపండుని వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు వేసి నేను ఇందులో ఏమి వేయలేదు. పచ్చిమిర్చి, కొత్తిమీర అలా ఏం వేయలేదు. ఓన్లీ పుదీనా, చింతపండే వేశాను. చాలా సింపుల్‌గా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా వాటరు. మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా పులుపుకి తగ్గంత వాటర్ వేసి కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవడమే. పానీపూరిలోకి కావాల్సిన పుదీనా వాటర్ రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్‌గా ఈజీగా అయిపోతుంది. బయట పానీపూరి కన్నా ఇంట్లో చేసుకునే పానీపూరి 10 రెట్లు టేస్టీగా ఉంటుంది. టైం కూడా ఎక్కువ పట్టదు. ఇంకా నేను పూరీల కోసము డీమార్ట్‌లో ఇన్స్టెంట్ పానీపూరి ఇవి దొరుకుతాయి కదా, అవి తెచ్చుకున్నాను. అవి తెచ్చుకొని ఆయిల్ వేయించి పక్కన పెట్టుకున్నాను. చూడండి, పుదీనా వాటర్ రెడీ అయిపోయింది. ఇంకా పూరీలో పెట్టుకోవడానికి కావాలి కదా ఆలు కుర్మా, అది నేను వైట్ శనగలతో చేశాను. వైట్ శనగల్ని మార్నింగే నానబెట్టుకోవాలి, ఈవినింగ్ తినాలంటే పానీపూరి. ఇంకా ఒక 2-3 ఆలుని వేసి మెత్తగా ఉడికించుకున్నాను వైట్ శనగలు ఆలుని. ఇంకా ఈ వైట్ శనగలు చల్లారినాక మిక్సీ బౌల్లో వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న ఈ శనగల్ని ఒక బౌల్లో వేసుకొని ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా వేసి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను ఉడికించేటప్పుడే ఇందులో ఉప్పు వేసి ఉడికించుకున్నాను. చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇంకా ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం లూజ్ కావడానికి నేను పుదీనా వాటర్నే వాడాను. ఎంత కావాలంటే అంత కొంచెం పుదీనా వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా ఉన్నంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ధనియా పొడి, మిర్చి పొడి వేసి మొత్తం కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే, పానీపూరి మసాలా రెడీ అయింది. ఇందులో ఏం వేయలేని జీరా పొడి, గరం మసాలా, ఇంకా చాట్ మసాలా అని వేస్తారు. అలాంటివి ఏం వేయకుండా సింపుల్గా ధనియా పొడి, మిర్చి పొడి, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొందరు కట్లెట్ మాదిరి ఎలా చేసుకోవాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. వీటితోనే కట్లెట్ కూడా చేసుకోవచ్చు. ఒక కడాయిలో ఈ ఆలు శనగల మిశ్రమము, పుదీనా వాటరు, పానీపూరిని స్మాష్ చేసి వేసి ఆనియన్స్ వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని తగినంత నిమ్మరసము, కొంచెం పైనుంచి కారాలు వేసుకొని తింటే కట్లెట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను పానీపూరి 15 మినిట్స్లో రెడీ చేసేసాను ఇంట్లో. ఇంకా ఒక పానీపూరిని తీసుకొని ఇందులోకి శనగల మిశ్రమము, ఆనియన్స్, పుదీనా వాటర్ వేసుకొని తీయడమే. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. చాలా హెల్దీ ఫుడ్ ఇంట్లోనే చేసుకొని ఎలా తినాలో నేను పోస్ట్ చేస్తుంటాను. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను అసలు బయట పానీపూరి ఒక్కసారి కూడా తినలేదు. మహా అయితే 1-2 సార్లు తిని ఉంటాను. ఇంకా ఇంట్లోనే తయారు చేసుకొని తినడం స్టార్ట్ చేశాను.